చెప్పిరి జమానా నడుస్తున్న ఈ టైంలో నువ్వు ఓల్డ్ మనీ యాస్థెటిక్ వీడియో మీద క్లిక్ చేసినావు అంటే నువ్వు నీట్గా కనిపించాలని అర్థం, అంతే కదా. జస్ట్ నీట్గా కనిపించడం కాదు, రిచ్ లుక్ అనేది ఇస్తుంది. ఎందుకంటే మన దగ్గర పైసలు ఎట్లా కాలేవు, బట్టలన్నా కొంచెం రిచ్గా కనిపించేటట్టు అని వేసుకుందాం. ఓల్డ్ మనీ యాస్థెటిక్ లుక్ అనేది అచీవ్ చేయడానికి మ్యాండటరీ 4 రూల్స్ అయితే ఫాలో అవ్వాలి. అందులో ఫస్ట్ అండ్ మెయిన్ థింగ్ వచ్చేసరికి లోగోస్ అనేటివి ప్రింటెడ్ ఇట్లాంటివి ఏమన్నా సరే అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఫంకీ వైబ్ ఉంటుంది కదా, వీటికి ఆపోజిట్ ఉండేది మనకి ఓల్డ్ మనీ స్టైల్ అనమాట. సెకండ్ రూల్ వచ్చేసి మొత్తం కాంట్రాస్ట్ తక్కువ కలర్స్ వేయాలంటే న్యూట్రల్ కలర్స్ వేయాలి. న్యూట్రల్ కలర్స్లో వైట్, బ్లాక్, నేవీ బ్లూ, బీజ్, బ్రౌన్ ఈ కైండ్ ఆఫ్ కలర్స్ అనేటివి వేయాలి. కొంచెం మోనోక్రోమిక్ అవుట్ఫిట్స్ అయినా సరే కానీ కలర్స్ మాత్రం ఇట్లాంటివి ఉండేటట్టు చూసుకోవాలి. థర్డ్ రూల్ వచ్చేసరికి ఫిట్. మన అవుట్ఫిట్ అనేది కంప్లీట్గా ఫిట్టెడ్ ఉండాలి. అది మన గురించే కుట్టించుకున్నట్టు, మన గురించే ఆ పీస్ అనేది తయారు చేసినట్టు ఉండాలి. ఈ బ్యాగీ ట్రెండ్ ఉంటుంది అయితే డైరెక్ట్ మర్చిపోవాలన్నమాట. ఓల్డ్ మనీ యాస్థెటిక్ అంటే నీట్ అండ్ రిచ్ లుక్ ఉండాలి కాబట్టి పర్ఫెక్ట్ ఫిట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాగీ ఫిట్ బదులు రెగ్యులర్ ఫిట్ ఉంటుంది కదా, ఇది మనకి ఓల్డ్ మనీ యాస్థెటిక్ కిందకి వస్తుంది. ఫోర్త్ రూల్ వచ్చేసరికి రిచ్ ఫ్యాబ్రిక్స్ వాడాలి. లైక్ లినెన్, ఊల్, లెదర్, కాశ్మీర్, కాటన్, చాలా రిచ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, ఈ ఫ్యాబ్రిక్ లుక్ అనేది చాలా రిచ్గా అనిపిస్తుంది. ఇవి మనకి ఓల్డ్ మనీ యాస్థెటిక్ కిందకి వస్తాయి. చూడడానికి ట్రై చేయండి మ్యాక్స్ టు మ్యాక్స్, ఎందుకంటే ఫిట్ ఈస్ ఎవ్రీథింగ్ కాబట్టి. ఈ ఓల్డ్ మనీ యాస్థెటిక్ రావాలనుకుంటే మన ప్యాంట్ ఎంత ఫిట్టింగ్ మంచిగా ఉంటే అంత బెటర్ ఉంటుంది. కలర్స్కి వచ్చేసప్పటికి ఇందాక చెప్పిన కదా, న్యూట్రల్ కలర్స్ ఎక్కువ వేసుకోవడానికి ట్రై చేయండి. వైట్, బ్లాక్, బీచ్, నేవీ ఇట్లాంటి కలర్స్ ఎక్కువ వేసుకుంటే మనం చాలా నీట్ లుక్ అండ్ రిచ్ లుక్ అయితే ఉంటుంది. మన దగ్గర కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంది అనుకుంటే సైడ్ అడ్జస్టర్స్ ఉంటాయి కదా, ఆ అడ్జస్టర్స్ ఉన్న పాయింట్ తీసుకుంటే బెటర్, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి అవి. సెకండ్ ఐటమ్ పోలో టీషర్ట్స్. పోలో టీషర్ట్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్. ఈ అవుట్డ్రాప్లో ఓల్డ్ మనీ యాస్థెటిక్ రావాలంటే నీట్ వైబ్ ఉండాలి కాబట్టి ఈ పోలో టీషర్ట్స్ అనేది చాలా నీట్గా రిచ్ లుక్, స్మార్ట్ లుక్ అనేది ఉంటుంది. ఈ పోలో టీషర్ట్లలో జిప్పడ్ పోలో తీసుకోవచ్చు, అట్లా నార్మల్ పోలో టీషర్ట్స్ ఉంటాయి కదా, నార్మల్ పోలోలలో నిట్టెడ్ టీషర్ట్స్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే ఈ నిట్టెడ్ క్లాత్ అనేది ఒక టెక్స్చర్ యాడ్ చేసినట్టు ఉంటుంది బట్టలలో. నేను రీసెంట్ రీల్స్లలో కూడా చెప్పిన ఈ నిట్టెడ్ టీషర్ట్స్ అనేది మ్యాక్సిమం H&M, జారా ఈ బ్రాండ్లలో దొరికిస్తాయి. కానీ కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంది, కొంచెం తక్కువ బడ్జెట్లలో రావాలి అనుకుంటే మస్ట్ అండ్ హార్బర్, కెచ్, స్నిచ్ అండ్ రీసెంట్ టైమ్స్లో మనకి ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్న బ్రాండ్ వచ్చేసరికి ఒక మూఫర్స్ అని ఒక బ్రాండ్ ఉంది. ఆఫ్లైన్లో ట్రై చేయాలనుకుంటే మ్యాక్స్లో గిట్ట దొరికిస్తాయి ఈ నిట్టెడ్ టీషర్ట్స్ అనేటివి. ఆఫ్లైన్లో ట్రై చేయాలనుకుంటే మ్యాక్స్లో గిట్ట దొరికిస్తాయి ఈ నిట్టెడ్ టీషర్ట్స్ అనేటివి. నెక్స్ట్ టీషర్ట్లలో చూసుకుంటే మ్యాక్స్ టు మ్యాక్స్ సాలిడ్ టీషర్ట్స్ వేసుకుంటే బెటర్. ఎందుకంటే ప్రింటెడ్ కానీ లోగోస్ ఉంటాయి కదా, ఇవనేది ఓల్డ్ మనీ యాస్థెటిక్కి రావు, ఎందుకంటే అంత క్లాసిక్ లుక్ ఉండవు కాబట్టి మ్యాక్స్ టు మ్యాక్స్ సాలిడ్ టీషర్ట్స్ ప్రిఫర్ చేయండి. ఆ సాలిడ్ టీషర్ట్స్లలో కూడా ఏదైనా టెక్స్చర్ వస్తే బెటర్. ఈ నిట్టెడ్ టీషర్ట్స్ చెప్పిన అది ఇందాక, అట్లాంటి నిట్టెడ్ పోలోలలో నిట్టెడ్ నార్మల్ టీషర్ట్స్ ఇటు ఉంటాయి అట్లాంటివి. కానీ ఇప్పుడు ఈ టీషర్ట్ ఉంది కదా, ఏదైనా కొంచెం టెక్స్చర్ వచ్చినట్టు ఇట్లాంటి టీషర్ట్స్ వేస్తే ఏంటంటే కొంచెం లుక్ అనేది క్లాసిక్గా ఉంటుంది. నెక్స్ట్ షర్ట్స్లలో చూసుకుంటే ఫ్యాబ్రిక్ లెనిన్ తీసుకుంటే బెటర్. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి లెనిన్ షర్ట్స్, కానీ లుక్ అయితే చాలా బాగుంటుంది. సమ్మర్లో లెనిన్ బాగుంటుంది. ఇప్పుడు ఈ వెదర్లో లెనిన్ ఎందుకు వేస్తావు అంటే లెనిన్ షర్ట్ వేసుకొని కొంచెం లేయర్ చేయడానికి ట్రై చేయి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి స్వెటర్స్. ఈ స్వెటర్స్ అనేది షర్ట్ మీద లేయర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అదేది హుడీస్ చెప్పకుండా స్వెటర్స్ చెప్తున్నాను అనుకుంటున్నావా? ఓల్డ్ మనీ యాస్థెటిక్స్లో స్వెటర్సే లుక్ ఉంటాయి. ఏ హుడీస్ కానీ ప్రింటెడ్ హుడీస్, సాలిడ్ హుడీస్ గిట్ట పనికిరావు అనమాట ఓల్డ్ మనీ యాస్థెటిక్లో, అందుకు స్వెటర్స్ చెప్తున్నా. మ్యాక్స్ టు మ్యాక్స్ స్వెటర్స్తో లేయర్ చేయడానికి ట్రై చేయి. అది గిట్ట జిప్పుడు స్వెటర్స్ ఉంటాయి కదా, అట్లాంటివి ట్రై చేసినాం అనుకో ఖతర్నాక్ లుక్ ఉంటుంది. ఫ్యాబ్రిక్స్ కూడా కొంచెం రిచ్ లుక్ ఉండే ఫ్యాబ్రిక్స్ తీసుకో, లైక్ ఊల్, కాశ్మీర్ ఈ ఫ్యాబ్రిక్స్ తీసుకుంటే చాలా లుక్ ఉంటుంది. నెక్స్ట్ షూస్లలో చూసుకున్నాం అనుకో డెబ్రీ షూస్ అండ్ లోఫర్స్. ఇవి మాత్రమే ఈ ఓల్డ్ మనీ యాస్థెటిక్కి లుక్ ఇచ్చేది. ఎందుకంటే ఈ డెబ్రీ షూస్ అనేది చాలా క్లాసిక్గా ఉంటుంది, కొంచెం రిచ్ లుక్ ఉంటుంది కదా, ఫార్మల్స్ టైప్ ఉంటుంది. ఇట్లా కాకుండా కొంచెం సెమీ ఫార్మల్ అవుట్ఫిట్స్ వేస్తున్నాం అనుకుంటే స్క్వీడ్ లోఫర్స్ తీసుకో. ఈ నార్మల్ లోఫర్స్కి స్క్వీడ్ లోఫర్స్కి తేడా ఏంటంటే ఆ క్లాత్, ఆ మెటీరియల్ అనేది. ఈ స్క్వీడ్ ఉండడం వల్ల అవుట్ఫిట్కి ఒక టెక్స్చర్, ఒక డైమెన్షన్ అనేది యాడ్ అవుతుంది. ఈ స్క్వీడ్ లోఫర్స్ అరౌండ్ 1000 రూపీస్ బడ్జెట్లో మనకి మింత్రా నుంచి ఒక 3 బ్రాండ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మ్యాక్స్ టు మ్యాక్స్ లింక్స్ ప్రొవైడ్ చేయడానికి చూస్తా, డిస్క్రిప్షన్ అయితే ఒకసారి చెక్ చేయి. లాస్ట్లో యాక్సెసరీస్కి వచ్చేస్తే కార్టియర్ అని ఒక వాచ్ ఉంటుంది. ఇది అరౌండ్ 1 lakh నుంచి 5 lakhs బడ్జెట్ రేంజ్లో ఉంటుంది. ఎందుకంటే ఈ ఓల్డ్ మనీ యాస్థెటిక్లో మెయిన్ వాచ్ ఇదే ఉంటుంది. సేమ్ అదే లుక్లో మనకు బడ్జెట్లో ఏమన్నా ఉన్నాయనుకుంటే అమెజాన్ వీటిలలో మ్యాక్స్ 1200 ఆ ప్రైస్ రేంజ్లో ఒక వాచ్ అయితే దొరికింది. సేమ్ అది పింగ్ చేయడానికి ట్రై చేస్తాను నేను డిస్క్రిప్షన్లో. ఈ వాచ్ లుక్ ఎట్లా ఉండాలంటే మన స్ట్రాప్ ఉంటుంది కదా, ఆ స్ట్రాప్ అనేది కొంచెం థిన్గా ఉండాలి, కొంచెం సన్నగా ఉండాలి, బ్లాక్ కలర్ ఉంటే బెటరు. దాని డయల్ గిట్ట సర్క్యులర్ షేప్లో కాకుండా రెక్టాంగులర్ షేప్లో ఉంటే బెటర్. బెల్ట్లలో 2 బెల్ట్లు ఉంటే బెటర్, ఒకటి బ్లాక్ ఒకటి బ్రౌన్. దాని బక్కలు గిట్ట సింపుల్గా ఉంటుంది కదా, అట్లాంటి బక్కలు తీసుకుంటే సరిపోతుంది. అన్ని అవుట్ఫిట్లకి నీట్గా సింపుల్గా సెట్ అయిపోతుంది. ఫైనల్గా గ్లాసెస్. ఈ షేడ్స్ అనేటివి రంగులు కాకుండా సింపుల్గా ఉంటాయి కదా, అట్లాంటివి తీసుకుంటే బెటర్. మొత్తం అన్ని అవుట్ఫిట్లకి సింపుల్గా సెట్ అయిపోతుంది. ఇది కంప్లీట్ వీడియో. ఈ వీడియో మీకు ఎట్లా అనిపిస్తుంది అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియోని అసలు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్